అంటే ఆహ్, సినిమాలకి రావాలి, సినిమాలకి మ్యూజిక్ చేయాలి, నేను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలన్నది నా మైండ్‌లో ఎప్పుడు లేకుండే అండి. నాకొచ్చిన మ్యూజిక్ నేను చేస్తూ వెళ్ళిపోతుండే. నా సర్కిల్ ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేశాము. ఒక 3, 4 షార్ట్ ఫిల్మ్స్. ఓకే. దాంట్లో 2 షార్ట్ ఫిల్మ్స్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది. 'సైమా మళ్ళీ కలుద్దాం' అని ఒకటి చేశాను. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ అది. ఆహ్, ఒక బ్యూటిఫుల్ ఎపిక్ లవ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై శ్రవణ్. అది నాకు చాలా నచ్చే చేశా. అండ్ ప్రశాంత్ వర్మ గారిది నాది 'డైలాగ్ ఇన్ ద డార్క్' అని ఒకటి చేశాం. తను హి ఈజ్ ఆల్వేస్ విత్ సూపర్ క్రియేటివ్ థాట్స్ కదండీ. సో, తను ఎప్పుడైతే 'డైలాగ్ ఇన్ ద డార్క్' గురించి చెప్పాడో ఐడియాస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ నేను సౌండ్ విషయంలో నేను ఒక ఐడియా తీసుకొచ్చాను. ఏంటంటే దీన్ని వర్చువల్ ఆడియో చేద్దామని. సో, అలా మేము వర్చువల్ ఆడియో చేసాం 'డైలాగ్ ఇన్ ద డార్క్'. అది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిల్మ్ అయింది. అప్పుడు మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. మన ఇండస్ట్రీ నుంచి అందరూ మంచిగా అప్రిషియేట్ చేశారు అందరూ.